సాహిత్య సదస్సులు శీర్షికలో ఆదికవి నన్నయ్యపై అంతర్జాల గోష్ఠి నిర్వహించడానికి ఈరోజు నిర్ణయించాము. దీనికి డాక్టర్ రావి రంగారావు గారు నన్నయ్య నుంచి మొదలు పెడితే బాగుంటుందని సూచించారు. వారి సూచన చాలా బాగా ఉంది. అందుకని నన్నయ్య నుంచి మొదలు పెడదామని, అంటే అంతకుముందు రెండు మొదలు పెట్టినా అవి సందర్భానుసారంగా వేరు వేరు విధానాల్లో మొదలు పెట్టాము. ఇది మన సాహిత్యానికి మొదలు నన్నయ్య కాబట్టి నన్నయ్య నుండి మొదలు పెడుతున్నాము. దీనికి మరి డాక్టర్ వెలవోలు నాగరాజ్యలక్ష్మి గారు, డాక్టర్ ఎన్సిహెచ్ సుధామైథిలి గారు ఇద్దరు ఈరోజు వక్తలుగా వచ్చారు. వారిద్దరికి స్వాగతం. దీన్ని నిర్వహించవలసిందిగా అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు గారికి సాధారణంగా స్వాగతం చెప్తున్నాను. వెంకటేశ్వర్లు గారికి ముందుగా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో అతిథులుగా వచ్చి నన్నయ్యని గురించి మాట్లాడటానికి సంసిద్ధులైనటువంటి ప్రియమిత్రులు డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారికి, డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల సుధామైథిలి గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో చిట్టిప్రోలు వెంకటరత్నం గారు కూడా వేదిక మీదకి వచ్చారు. వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది సాహిత్య కార్యక్రమాలు మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు నన్నయ్య ఆయనతో మొదలు పెట్టడం అనేది చాలా మంచి పని చేస్తున్నారు బిట్టు వెంకటేశ్వర్లు గారు. అసలు ఆదికవి అని నన్నయ్యని అంటూ ఉంటాం. ఆయన ఎంత కష్టపడ్డారో నిజంగా. అప్పటికేంటంటే ఎవరైనా కవిత్వం రాయాలనుకున్నా కానీ సంస్కృతంలో రాస్తే కవి అనేవాళ్ళు, తెలుగులో కవిత్వం రాసేవాళ్ళు కాదు. తెలుగులో కవిత్వం రాస్తే గుర్తింపు లేదని సంస్కృతంలో రాస్తూ కవులుగా చలామణి అయ్యేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో గమ్మత్ ఏంటంటే రాజు గారికి ఒక ఐడియా రావటం. అది రాజరాజ నరేంద్రుడి గారికి ఎన్నైనా మనం అనుకుంటాం కానండి, ప్రజల నాడి పట్టుకోవాలంటే రాజులు చాలా మంది ఉంటారు. ఇప్పుడైనా అంతే, నాయకులు ప్రజల నాడి పట్టుకోగలుగుతారు. ఆయనకి ఏమనిపించింది, ఇదేంటి మరి అంత గొప్ప భారతం ఇదంతా ఉంది, మన ప్రజలకు తిరిగిపోతే ఎట్లా అనేటువంటి ఒక ఆవేదన కలిగినటువంటి రాజు రాజరాజ నరేంద్రుడు. ఆ రాజు గారు ఆస్థాన పండితులైనటువంటి గొప్ప కవి అయినటువంటి నన్నయ్య గారిని దాన్ని అనువదించమని చెప్పటం, అది ఒక విప్లవం అన్నమాట. తెలుగు భాషలో మనం ఏంటంటే రకరకాల పేర్లతో ఇప్పుడు రకరకాల విప్లవాలని ఏదో కవిత్వాలకి ఏదో పేర్లు పెట్టి చెప్పుకుంటున్నాం కానీ అసలు అద్భుతంగా ఒక నిశ్శబ్ద మహా విప్లవం సృష్టించిన వారు నన్నయ్య. ఎంత గొప్ప విప్లవం అంటే ఏదో శాసనాల్లో తెలుగు ఉండేది, ప్రత్యేకించి తెలుగులో పెద్దగా కావ్యాలు లేవు. జానపదుల్లో ఆ కవిత్వ శక్తి, ఆ కవిత్వ పరిమళం వాళ్ళ గేయాల్లో అట్లా కొంత ఉండేది. సంస్కృతంలో మరి పెద్ద పెద్ద కావ్యాలు ఉంటున్నాయి. అవి తెలుగులోకి తీసుకురావడానికి ఎలాంటి భాష వాడితే బాగుంటుంది, అసలు ఇది కుదురుతుందా, ఇలా చాలా ఆందోళనకు కూడా గురై ఉంటారని నేను అనుకుంటాను. నన్నయ్యకి ఆయనకి సహాధ్యాయులు నారాయణ భట్టు అని మంచి మిత్రులు ఉన్నారు. ఆయనతో పాటు కలిసి చదువుకున్నారు అన్నమాట. కృష్ణార్జునులాగా వీళ్ళిద్దరు, నారాయణ భట్టు నన్నయ్య భట్టు కూర్చొని ఎలాంటి శైలిలో రాయాలి. ఇప్పుడు మనం ఈ రకమైనటువంటి ఒక రచనా శైలిని ఒకటి మనం పెట్టుకుంటే ఇది చదివే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి,
తర్వాత తెలుగులో ఇక ముందు ముందు రకరకాల కావ్యాలు రాసేటువంటి వాళ్ళు కూడా ఒక మార్గదర్శనం చేసినట్లు ఉంటుందని చెప్పి ఏం చేశారంటే, నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి అని తెలుగుకి వ్యాకరణాన్ని సంస్కృతంలో రాశారన్నమాట. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, సంస్కృతంలో ఎందుకు రాశారంటే, సంస్కృతంలో రాస్తేనే ఆ పండితులందరూ కూడా దాన్ని బాగా చదువుతారు. వాళ్ళు కూడా తెలుగు వైపుకి వచ్చి తెలుగు సాహిత్య రచన చేయటానికి ఉపయోగపడుతుందనే ఒక గొప్ప ముందు చూపుతో నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి రాయటం, అందులో ఎలాంటి శైలి ఏ విధంగా చేయాలనే దాని గురించి నారాయణ భట్టుతో చర్చించడం. సరే, అలా నిజంగా మనం ఎంత మనం ఇక దానికి మాటలు చాలమన్నమాట. నన్నయ్య భట్టుకి మనం ఎంత రుణపడి ఉన్నాం అనేది మనం మాటల్లో చెప్పలేము. మహానుభావుడు అనమాట ఆయన. నన్నయ్య భట్టు ఆయన గురించి ఆయన చెప్పుకున్న మాటలు కొన్ని కనుక మనం కనుక చూస్తే, ఆ రోజుల్లోనండి వాళ్ళు ఉన్నదన్నట్లే చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మాదిరిగా మనకేం రాకపోయినా కానీ మనకు బాగా వచ్చిన చెప్పుకునే పరిస్థితి కాదు. చూడండి, ఒక గొప్ప సృష్టి మొదలు పెట్టాలి తెలుగులో. కావ్యాలు రావాలి అంటే ఒక గొప్ప సంస్కారం ఉన్నవాడు, ఒక గొప్ప పండితుడు, అటువంటి వాడు వాళ్ళకే సాధ్యం అవుతుంది. చూడండి ఎలాంటి వాడంటే నన్నయ్య అవిరల జపహోమ తత్పరుడు. అది ఆ జపాలు హోమాలు అవన్నీ అవిరల జపహోమ తత్పరుడు. అసలు వాళ్ళకేంటంటే, నాకు నన్నయ్యలో దేవుళ్ళే కనపడతారు, త్రిమూర్తులు కనపడతారు అన్నమాట. ఆయన శక్తియుక్తులు కనుక ఆలోచిస్తా ఉంటే, ఇంకా బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుణ్ణి అని చెప్పుకున్నాడు. వాస్తవాలన్నమాట. ఇంత గొప్పగా చదువుకున్నటువంటి ఆయన ఇంకా ఏంటి, ఉభయ భాషా కావ్య రచనాభిశోభితుడు. అది సంస్కృతంలో, ప్రాకృతంలో, తెలుగులో అన్నిట్లో ఎందులైనా కానీ గొప్ప కావ్యాలు రాయగలిగినటువంటి వ్యక్తి అన్నమాట. నిత్య సత్యవచనుడు, ఇది చాలా గొప్ప మాట. నిత్య సత్యవచనుడు, సుజనుడు అని కూడా చెప్పుకున్నారు నన్నయ్య. నిజంగా అసలు నిజంగా గొప్ప మాటలండి ఈ రెండు మాటలు. పై వాటి కంటే కూడా ఈ రెండు చాలా గొప్పవి. ఎప్పుడు సత్యాన్నే చెప్పేవాడు, చాలా మంచివాడు. అది నిజంగా చెప్పుకోవటం అది చాలా సత్యం. నిజంగానే అలాంటి వాడు అనమాట ఆ నన్నయ్య. అలాంటి మహానుభావుడు ఆయన. ఆ సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని తెలుగులో అనువదించి నిజంగా మనకెంతో సేవ చేశారు. ఆ మహానుభావుడు జనవరిలో పుట్టినట్లుగా చాలా మంది భావిస్తున్నారు. ఈ జనవరిలో మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం కూడా నిజంగా మనకి చాలా కలిసి వచ్చిందనే భావిస్తున్నాను. ఈరోజు మనకి వక్తలు ఏంటంటే, నన్నయ్యను గురించి రెండు రకాలైనటువంటి అంశాలుగా మనకి వక్తలు మాట్లాడతారు. ఒకరు డాక్టర్ వెల్లువోలు నాగరాజలక్ష్మి గారు. వీరు నన్నయ్య అనువాద రీతుల గురించి మాట్లాడతారు. డాక్టర్ ఎన్సిహెచ్ సుధా మైథిలి గారు నన్నయ్య రచనా శైలి గురించి మాట్లాడతారు. ఇది ఈ నన్నయ్య అనువాద రీతులు ఏ విధంగా చేశారనే దాని గురించి మాట్లాడే ఈ నాగరాజలక్ష్మి గారు, ఆవిడ గొప్ప పండితురాలు, ఆవిడ గొప్ప సాహిత్య విశ్లేషకురాలు, సారస్వత కళానిధి అని వారికి ఉన్నటువంటి బిరుదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ సాహిత్య సభలున్నా సరే వెలువోలు నాగరాజలక్ష్మి గారు అందులో ఉండి తీరాలన్నమాట. అంత సమగ్ర అవలోకనం ఉన్నటువంటి వారు, చక్కగా సాహిత్యాన్ని గురించి చెప్పగలిగినటువంటి దిట్ట డాక్టర్ వెలువోలు నాగరాజలక్ష్మి గారు. వారు గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రధానాచార్యులుగా కూడా పనిచేసి వారు ఇప్పుడు గుంటూరులో విశ్రాంతి తీసుకుంటున్నారు. వెలువోలు నాగరాజలక్ష్మి గారు నన్నయ్య అనువాద రీతుల గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు. సభకు నమస్కారం అండి. తెలుగు సాహిత్య సంబంధమైన ఇంతటి అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేసిన
ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, నేటి సభకు అధ్యక్షం వహిస్తున్న డాక్టర్ రావి రంగారావు గారికి, సభలో ఆసీనులైనటువంటి సుధామైథిలి గారు, చిట్టిప్రోలు వెంకటరత్నం గారు తదితరులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. రావి రంగారావు గారు నా గురించి చాలా గొప్పగా చెప్పారు. నేనేదో నాకు తెలిసినంత వరకు భాష మీద, సాహిత్యం మీద నాకున్న అభిమానం కొద్దీ నేను ఈ పనులు చేస్తూ ఉన్నాను. ఈరోజు నన్నయ్య గారి మీద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నిజంగా చాలా మంచి ఆలోచన. ఎందుకంటే నన్నయ్యను ఈనాడు అందరూ గుర్తుపెట్టుకోవటం లేదు. నన్నయ్యను మర్చిపోతున్నటువంటి స్థితిలో మళ్ళీ ఒకసారి కొంతమంది భాషాభిమానులకైనా సాహిత్యాభిమానులకైనా గుర్తు చేసినట్లుగా ఉంటుంది ఈ కార్యక్రమం అని నాకు అనిపించింది. అందుకే ఈరోజు నన్నయ్య అనువాద విధానం అనే విషయం మీద నేను మాట్లాడబోతున్నాను. ప్రాచీన సాహిత్యంలోని మహాకవులను గురించి రామరాజభూషణుడు ఒక పద్యం చెప్తాడు. మహిమున్ వాగను శాసనుండు సృజింపన్ కుండలీంద్రుండు తన్మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహామహులౌ సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటించు ఈ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్యమూహించెదన్ అంటాడు. ఇందులో నన్నయ్య గారి గురించి వాగన శాసనుడు అనే బిరుదు ఉన్న నన్నయ్య గారు సృజింపన్ తెలుగు కవిత్వాన్ని, కావ్యాన్ని సృష్టి చేసిన ఆయన, ప్రారంభకుడు ఆయన. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అంటాడు. కాబట్టి నన్నయ్య భట్టారకుడు అంటే ఒక సాధారణమైనటువంటి కవిమాత్రుడు కాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి మహాకావ్య భిక్ష పెట్టినటువంటి పుణ్యాత్ముడు ఆయన. అప్పటి వరకు ఏవో కొన్ని పద్యాలు ఉండుంటాయి తెలుగులో, చిన్న చిన్న కావ్యాలు ఉండి ఉండొచ్చు, అనేక రకాలైన కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆ గాసట బీసటే చదివి గాథలుగా అనుకునేటటువంటి తెలుగు వారికి ఒక మహాకావ్యం రుచి చూపించినటువంటి ఘనత నన్నయ్య భట్టారకులదే. కాబట్టి నన్నయ్య తెలుగు భాషకు, తెలుగు జాతికి చేసినటువంటి గొప్ప మేలు అది. రాజరాజ నరేంద్రుడు కోరగా మహాభారతాన్ని రచించటానికి ఆయన పూనుకున్నాడు. ఎందుకు రాజరాజ నరేంద్రుడు అడిగాడు అంటే ఇప్పుడే అధ్యక్షులు వారు కొన్ని మాటలు చెప్పారు. అప్పటికే కన్నడంలోనూ, తమిళంలోనూ, సంస్కృతంలోని మహాభారతాన్ని ఆంధ్రీకరించడం జరిగింది. కన్నడ భారతం, తమిళ భారతం వ్యాప్తిలో ఉన్నాయి. మరి తెలుగులో కూడా వేదవ్యాస మునీంద్రుడు సంస్కృత భారతంలో చెప్పినటువంటి విషయాలను తెలుగులో కూడా తీసుకురావాలి కదా. అది భాషాపరంగా ఆయన చేసినటువంటి మేలు, సాహిత్యపరంగా ఆయన చేసినటువంటి గొప్ప మేలు, అలాగే ఆంధ్ర జాతికి ఆయన చేసినటువంటి గొప్ప మేలు. ఆ రాజరాజ నరేంద్రుడు అడుగుతూ నన్నయ్య భట్టారకుని ఏమంటాడంటే, జననుత కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ తెనుగున రచయింపుము అధిక ధీయుక్తి మెయిన్ అంటాడు. ఆయనకి ఏం కావాలి అంటే, సంస్కృతంలో వేదవ్యాసుడు జయేతిహాసం అని పేరు పెట్టి ఏ ధర్మ ప్రబోధం కోసం ఆ కావ్యాన్ని రాశాడో, ఏ శ్రేయస్సును ఆశించి ఆ కావ్యాన్ని రాశాడో, ఏ సత్య ప్రతిష్టాపనం కోసం ఆ కావ్య రచన చేశాడో, ఆ నిరూపిత అర్థము, ఆ ప్రయోజనము, ఆ వేదవ్యాస మునీంద్రుని యొక్క సంకల్పం అంతా తెలుగులో వచ్చేటట్లుగా, తెలుగులో అది స్వీకరింపబడేటట్లుగా అధిక ధీయుక్తితో రచింపమని అడిగాడు. కాబట్టి ఇది అనువాదమా కాదా అనే ప్రశ్న విమర్శకుల్లో తలెత్తుతుంది.
అనువాదం అంటే కేవలం ఒక పద్యానికి దానికి తగినటువంటి తెలుగు మాటను ఉపయోగించి చేసేటటువంటి విధానమా? కాదు. సాధారణంగా అనువాద విధానం మనకు 3 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఏమిటంటే కథానువాద పద్ధతి. అంటే ఏ భాషలో కావ్యాన్ని అనువదిస్తున్నారో ఆ కావ్యంలో ఉన్న కథను మాత్రం స్వీకరించి కథను అనుసరించి చెప్పినటువంటి విధానం కథానువాద పద్ధతి. రెండవది భావానువాద పద్ధతి. ఇది అత్యంత స్వతంత్రమైనటువంటి విధానం. మూల గ్రంథంలోని భావాన్ని మాత్రం స్వీకరించి అనువాదం చేసేటటువంటి కవి తన స్వీయదైనటువంటి సొంతదైనటువంటి శైలిలో రచనతో దాన్ని రూపొందించటం. ఇక మూడవది పదానువాద పద్ధతి. పదాన్ని పద్యాన్ని కూడా యథాతథంగా వేరొక భాషలో తీసుకుని రావటం. దీనిలో కర్తృత్వం ఉంటుంది కానీ స్వాతంత్ర్యం ఉండదు. ఈ 3 విధానాల్లో నన్నయ్యది ప్రధానువాద పద్ధతి అని స్వీకరించారు విమర్శకులందరూ కూడా. రాజరాజ నరేంద్రుడు అడిగినప్పుడు విద్వజ్జనంబుల అనుగ్రహంబున చేసి నా నేర్చు విధంబున ఈ కావ్యంబు రచించెదా అన్నాడు. నా నేర్చు విధంబున, అక్కడ ఆయన వినయం అంతా చూపిస్తున్నాడు. నేను చాలా పండితుడినని, నేను అలా చెప్పగలను ఇలా చెప్పగలను అనలేదు. నా నేర్చు విధంబున, నాకు తెలిసినంత వరకు, నేను రాయగలిగినంత వరకు ఈ కావ్యాన్ని వేదవ్యాసుడు ఏ ఉద్దేశంతో, ఏ ధర్మ ప్రబోధం కోసం, ఏ సత్యనిష్ట కోసం రాశాడో దాన్ని ఆధారం చేసుకొని తెలుగులో రచిస్తాను అన్నాడు. కాబట్టి ఆ నన్నయ్య రచనా రీతి, నన్నయ్య అనుసరించిన విధానం మనం తెలుసుకోవాలి అంటే ఆయన అనువాద పద్ధతిలో ఏ ఏ విధానాలను పాటించాడో, ఎలా స్వీకరించాడో నిశితంగా పరిశీలిస్తే తప్ప మనకు నన్నయ్య గారి గొప్పతనం తెలియదు. దానిలో కొన్ని భాగాలుగా స్వీకరించి ఆయన అనువాద విధానాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొదటిది యథామూలకత. అంటే మూలంలో ఎలా ఉన్నదో అదే పద్ధతిలో, ఆ భావాన్ని అదే రీతిలో అనువదించటం. వేదవ్యాసుడు చెప్పిన విషయాన్ని, భావాన్ని యథాతథంగా స్వీకరించటం అని అర్థం. దీనికి ఆది పర్వంలోని ఒక వృత్తాంతాన్ని మనం చూద్దాం. ఉదంకోపాఖ్యానం అని చాలా ప్రసిద్ధమైనదే, మనకు అందరికీ తెలిసిందే కదా. ఉదంకుడు పైల మహర్షి యొక్క శిష్యుడు. గురువు గారు ఆయన విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత పౌష్య మహారాజు దగ్గరకు వెళ్ళి ఆయన భార్య యొక్క కుండలాలను తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఉదంకుడు బయలుదేరి వెళ్తాడు పౌష్య మహారాజు దగ్గరకు. వారిద్దరి యొక్క సంభాషణ జరుగుతుంది, కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు. భార్య దగ్గరికి వెళ్ళి కుండలాలు తీసుకోమని చెప్తాడు. ఆయన అంతఃపురంలోకి వెళతాడు. మొదట ఆమె కనిపించదు, కథావృత్తాంతం అక్కడ జరుగుతుంది. మొత్తం మీద కుండలాలు ఇచ్చి ఆ తర్వాత పౌష్య మహారాజు అంటాడు, నీవు మా ఇంటికి అతిథిగా వచ్చావు కదా, ఇవాళ నా ఆతిథ్యాన్ని స్వీకరించు అని భోజనం పెడతాడు. ఆ భోజనంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. కనిపించగానే ఉదంకుడికి కోపం వచ్చి, ఇలాంటి ఆహారాన్ని నాకు పెట్టావు కాబట్టి నీవు అంధుడవైపోతావు అని పౌష్య మహారాజును శపిస్తాడు. పౌష్యుడు కూడా ఇంత చిన్న తప్పుకు, చిన్న నేరానికి అంత పెద్ద శాపం ఇస్తావా అని, నీవు కూడా అనపత్యుడు అయిపోదువుగాక, అంటే సంతానహీనుడు అయిపోదువుగాక అని శపిస్తాడు. ఆ సందర్భంలో ఇద్దరు ఆవేశంతో ఒకరికొకరు శపించుకున్నప్పటికీ మళ్ళీ సత్యం తెలుసుకొని శాంత చిత్తులై మాట్లాడుకుంటారు. అప్పుడు నన్నయ్య చెప్తాడు ఒక పద్యం. నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము, జగన్నుత విప్రులయందు నిక్కమీ రెండును, రాజులందు
విపరీతముగావున విప్రుడోపు ఓ పండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము క్రమ్మరింపగన్. విప్రుడికి క్షత్రియుడికి ఉన్న భేదాన్ని చెప్తున్నాడు ఇక్కడ. విప్రుడి యొక్క మనస్సు నవనీత సదృశ్యంగా ఉంటుందట, మాట కఠినంగా ఉంటుంది. అయితే రాజుల్లో ఇది దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి విప్రుల మనస్సు నవనీత సదృశ్యం కనుక విప్రుడవైన నీవు శాపాన్ని ఉపసంహరించడానికి తగిన వాడవు, నేను శాపాన్ని ఉపసంహరించలేను అన్నాడు. దీనికి మూలం చూద్దాం. యథా నవనీతం హృదయం బ్రాహ్మణస్య వాచిక్షురో నిశితస్తీక్ష్ణధారః తదుభయమేతద్విపరీతం క్షత్రియస్య తదేవం గతే న శక్తోహం తీక్ష్ణహృదయత్వాత్తం శాపమన్యథా కర్తుం గమ్యతాం. మూలంలో ఉన్న భావాన్ని యథాతథంగా అందంగా చక్కగా తెలుగులో నన్నయ్య తీసుకొచ్చాడు. ఇది నన్నయ్య కవిత్వంలో చాలా సుప్రసిద్ధమైనటువంటి పద్యంగా తెలుగు సాహిత్య చరిత్రలో మిగిలిపోతుంది. ఇలా చాలా సందర్భాల్లో నన్నయ్య రచించిన ఆది పర్వం, సభాపర్వం, ఆరణ్య పర్వంలో చతుర్థాశ్వాసంలోని 142వ పద్యం వరకు ఆయన రాసిన కవిత్వం అంతటిలోనూ ఈ యథామూలకత అనే దానికి మరికొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అయితే రెండవదిగా మూల విస్తరణము అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. అంటే వేదవ్యాసుడు తన గ్రంథంలో చెప్పిన దాన్ని కొంచెం విస్తరించి వివరణాత్మకంగా రాసేటటువంటి విధానం. దీనికి కూడా మనం ఆది పర్వంలోని ఒక సన్నివేశాన్ని తీసుకుందాం. ఎందుకు ఇలా విస్తరించాలి? ఇప్పటికే చాలా వేల వేల పద్యాలు ఉన్నాయి కదా మహాభారతంలో, విస్తరించడానికి అవసరం ఏమిటి అంటే అక్కడ రసపోషణ కోసమో, పాత్ర చిత్రణ కోసమో, సన్నివేశం యొక్క సౌందర్యం కోసమో, కథాకథకి ఉపయోగించటం కోసమో అవసరమవుతుంది. ఆ అవసరాన్ని కనిపెట్టిన వాడు కాబట్టే నన్నయ్య కొన్ని చోట్ల మూలాన్ని విస్తరించి రాయడం అవసరమైంది. అలాంటి వాటిల్లో పాండురాజు మరణం సన్నివేశం. పాండురాజుకి ఒక శాపం ఉన్నది, భార్యను స్పృశిస్తే మృతి చెందుతాడు అని. అది తెలుసు, మాద్రికి తెలుసు, కుంతికి తెలుసు, పాండురాజుకి తెలుసు. తెలిసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక ఆశ్రమంలో జీవిస్తూ దానికి అనుగుణంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే మాద్రి సంగమం చేతనే పాండురాజు మరణించాలి. ఎలా? దానికి అవసరమైనటువంటి సన్నివేశాన్ని కల్పించాలి. నన్నయ్య ఆ పని చేశాడు ఇక్కడ. సాధారణంగా కావ్యాల్లో శృంగార రసానికి ఉద్దీపన విభావాలుగా వసంత ఋతువు, వసంత ఋతువులోని ఉద్యానవనము, ఆ ఉద్యానవనంలో చక్కగా వికసించిన లతలు, వృక్షాలు, పుష్పాలు, ఆ పుష్పాల యొక్క సువాసనలు వనమంతా వ్యాపించటం, ఆ పుష్ప మకరందం కోసం తుమ్మెదలు వచ్చి ధ్వనులు చేస్తూ అటు ఇటు తిరగటం, చిలుకలు, కోకిలలు గానం చేయటం, ఇవన్నీ ఉద్దీపన విభావాలుగా మనం కావ్యాల్లో చూస్తాం. అవన్నీ ఇక్కడ ఉంటేనే తప్ప వాళ్ళిద్దరూ శాపాన్ని మరిచిపోయి శృంగారం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే నన్నయ్య అక్కడ 2 లయగ్రాహి ఛందస్సులో పద్యాలు రాస్తాడు. ఈ 2 కూడా చాలా సుప్రసిద్ధమైనటువంటి పద్యాలు. నన్నయ్య ఛందస్సులో చాలా వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఆ ఛందస్సును కూడా సందర్భోచితంగా ఎక్కడెక్కడ ఎలాంటి ఛందస్సును స్వీకరిస్తే బాగుంటుందో దాన్ని ఆలోచించి మరీ ప్రయోగిస్తాడు. అక్కడ 2 పద్యాల్లో ఒక పద్యం చూద్దాం. కమ్మని లతాంతములకు మొనసి బచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ముల సగెన్ చూతమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచు ముదమ్మొనర వాచాలమ్ములగు కోకిల కులమ్ముల రవమ్ము
మధురం మగుచు వించెన్ అనిసెమ్ము సుమనోభావముల అశోక నికరమ్ములును చంపక చయములును కింసుక వనమ్ములును నొప్పెన్. ఇంత వాతావరణం ఉంటే ఇక శాపం ఎలా గుర్తొస్తుంది ఎవరికైనా? మాద్రి పాండురాజు ఇద్దరూ ఆలంబన విభావాలైతే ఈ పద్యంలో నన్నయ్య వర్ణించిన సన్నివేశం అంతా ఉద్దీపన విభావానికి సంబంధించింది. ఇలా వర్ణించటం ఎందుకు అంటే ముందే చెప్పాను, ఆ సన్నివేశాన్ని అంత సుమధురంగా వర్ణించకపోతే వారిద్దరి యొక్క సమాగమం జరగదు. సమాగమం జరగకపోతే పాండురాజు మరణం సంభవించదు. అది కథాగతికి కథాగమనానికి అవసరమైనటువంటి ఘట్టం. ఇలాంటి సందర్భంలో కేవలం వేదవ్యాసుడిది ధర్మ ప్రబోధ దృష్టే, వేదవ్యాసుడిని ఇక్కడ తక్కువ చేయటం కాదు. ఆయన భారతాన్ని రచించటంలో ఆయన దృష్టి వేరు, తెలుగులో నన్నయ్య భారతాన్ని రచించటంలో దృష్టి వేరు. నన్నయ్య భారతాన్ని ఒక మహాకావ్యంగా, ఒక పురాణంగా, ఒక ఇతిహాసంగా, ఒక లక్షణ గ్రంథంగా, ఇన్ని రకాలుగా ఒక నీతి శాస్త్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆ కావ్య లక్షణాలతో రసపోషణకు, సన్నివేశ పోషణకు అవసరమైనటువంటి రీతిలో మూలాన్ని కొంత విస్తరించి చెప్పినటువంటిదిగా ఈ సన్నివేశాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే, మూలంలో ఉన్న ఒక్క పదం, ఒక పదబంధం, కొన్ని పదాల సమూహం, వీటిని గ్రహించి అందులో భావాన్ని విస్తరించి, భావం అక్కడ కొంత ఉంటుంది, ఆ భావానికి మరికొంత విస్తరణ జోడించి కొన్ని మెరుగులు దిద్ది రచించినటువంటి సందర్భాలు నన్నయ్య భారతంలో కనిపిస్తాయి. అది ఎక్కడిది అంటే కచదేవయానుల కథ చూద్దాం. కచుడు రాక్షస గురువు అయిన శుక్రాచార్యుని దగ్గరకు వచ్చి మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి శిష్యరికం చేస్తూ ఉంటాడు. గురువు గారిని సంతోషపెట్టే పనులన్నీ చేస్తూ గురువు గారికి చాలా ఇష్టుడైనటువంటి శిష్యుడిగా మెలుగుతూ ఉంటాడు. గురువుని ఆరాధిస్తూ ఆ గురువు గారితో పాటు గురువు గారి కుమార్తె అయిన దేవయానిని కూడా సంతోష పెడుతూ ఆమె చెప్పిన పనులు కూడా చేస్తూ ఉంటాడట. అక్కడ వేదవ్యాసుడు ఒకే ఒక మాట చెప్తాడు, ఆరాధయత్ ఉపాధ్యాయం దేవయానించ భారత. ఉపాధ్యాయుణ్ణి, ఆయన కుమార్తె అయిన దేవయానిని కూడా ఆరాధయత్ ఆరాధించాడు. ఈ ఒక్క మాటే ఉంది వేదవ్యాసుడి భారతంలో. ఆ ఆరాధయత్ అనే ఒక్క క్రియాపదాన్ని, ఆ ధాతువుని తీసుకొని ఒక సీసపద్యం రాశాడు నన్నయ్య తెలుగులో. గురువు గారిని ఎలా ఆరాధించాలి, అమ్మాయిని ఎలా ఆరాధించాలి, గురువు గారికి ఎలా సేవ చేయాలి, ఆ పద్ధతిని అనుసరించాడు కచుడు చాలా తెలివైన వాడుగా అని నిరూపించేటటువంటి పద్యం ఈ సీసపద్యం. పని ఏమి పంచిన పదపడి చేసెదనక తన్ పంచిన ఆ క్షణంబ చేయుచు. గురువుగారు ఏదైనా పని చెప్తే, ఇప్పుడు నాకు ఒంట్లో బాగలేదండి, రేపు చేస్తానండి, ఇప్పుడు ఖాళీ లేదండి, ఎలాంటి మాటలు అనకుండా అప్పటికప్పుడే చేసేస్తాడట. ఏమి పంచినా ఆ క్షణంబ చేస్తూ, అలా చేస్తూ నిజ గురువృత్తికి కడును అనుకూలుడై వినయంబుతోడ, చాలా వినయాన్ని ప్రదర్శిస్తూ మనమున చెయ్వుల మాటల భక్తిన్ ఏకాకారుడై. మనకి సంస్కృతంలో ఒక సూక్తి ఉంది, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం అని. మనసులో, మాటలో, చేతలో ఒకే విధానం కలిగి ఉన్నవాడు సజ్జనుడు అని. ఇక్కడ కచుడికి ఆ విశేషణాన్ని ప్రయోగించాడు నన్నయ్య. మనసులో, మాటలో, చేతల్లో ఒకే రకమైనటువంటి విధానంతో గురువుగారిని సేవించాడు. మరి గురువుగారి కుమార్తె, ఆమె అమ్మాయి కదా, ఆమెను ఎట్లా సేవించాలి? మరి అంతకంటే దేవయానికి సువిధేయుడై ప్రియహిత భాషణముల
పుష్పఫల విశేష దానములన్ సంతత ప్రీతి చేయుచు. ఆడపిల్ల కదా, అందుకని ఆమె మనసుకు నచ్చేటట్లుగా మాట్లాడుతున్నాడు. అరణ్యానికి వెళ్ళి పువ్వులు ఫలాలు తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇస్తున్నాడు. నిరంతరము ఆమెకు సంతోషాన్ని కలిగించే పనులు చేస్తూ ఈ విధమున పెక్కులేండ్లు చాలా సంవత్సరాలు ఇలా గురువు గారిని గురుపుత్రికనిద్దరిని కూడా సేవించాడట కచుడు. ఇక్కడ ఆరాధయత్ అనే ఒక్క క్రియాపదంతోనే ఒక సీస పద్యాన్ని రూపొందించాడు నన్నయ్య గారు. అది మూలంలో ఉన్న ఒక పదాన్ని ఆధారం చేసుకొని ఆ సన్నివేశానికి ఉచితమైనటువంటి రీతిలో రచించడం అనే విధానానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే వేదవ్యాసుడిది ఇప్పుడే చెప్పాను నేను, ధర్మ దృష్టి. ఆయన అలంకారాలు ప్రయోగించడం కానీ, వర్ణనలు ప్రయోగించడం కానీ, ఉపమానాలు ప్రయోగించడం కానీ అవి చాలా తక్కువ సందర్భాల్లో చేస్తాడు వేదవ్యాసుడు. ఎందుకంటే ఆయన రచనా దృష్టి వేరు, ఆయన్ని ఈయనతో పోల్చడం అనేది సరికాదు. కాబట్టి నన్నయ్య ఆలంకారికమైనటువంటి పెంపును కూడా చేశాడు. ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఉపమాలంకారాన్ని ప్రయోగించడం అన్నది కవులకు చాలా అవసరమైనటువంటి అలవాటైనటువంటి విధానం. అలా అలంకారాన్ని ప్రయోగిస్తూ మూలభావాన్ని పెంపు చేసి రచించిన సందర్భాలు మనకు నన్నయ్య భారతంలో కనిపిస్తాయి. అది కూడా కచదేవయాని కథలోనే మనం చూద్దాం. అదేమిటంటే, కచుడు గురువు గారికి చాలా ఇష్టుడైన శిష్యుడైపోయాడు. అలాగే దేవయాని కూడా చాలా ఇష్టుడైపోయాడు. అందుకని తక్కిన శిష్యులందరికీ అతడి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కలిగాయి. అందుకని వాళ్ళు ఏం చేశారు, అరణ్యానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ మిగిలిన కొన్ని పదార్థాలు తేవటానికి కానీ, కట్టెలు తేవటానికి కానీ ఇలాంటి పనులకు అరణ్యం లోపలికి వెళతారు శిష్యులందరూ కలిసి. అలా వెళ్ళినప్పుడు తక్కిన శిష్యులందరూ కూడబలుకొని ఇతన్ని అక్కడ చంపేసి దహనం చేసేసి ఆ బూడిద తీసుకొచ్చి శుక్రాచార్యుడికి ఆయన తాగేటటువంటి మద్యములో కలిపి ఇస్తారు. ఆయన తాగేశాడు. కచుడు ఆయన హృదయంలోకి వెళ్ళిపోయాడు, ఆయన ఉదరంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తెలిసింది కచుడేడి అని చూస్తుంటే తర్వాత విషయం తెలిసింది. అప్పుడు ఏం చేయాలి? దేవయానికి ఇక్కడ చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. ఒకవైపు తండ్రి, మరొక వైపు ఆమె ప్రేమించిన కావాలనుకున్నటువంటి కచుడు. ఇప్పుడు కచుడిని బ్రతికించండి అని అడిగితే తండ్రి ఉదరంలో నుంచి బయటకు రావాలి కాబట్టి ఉదరం చీల్చుకొని బయటకు వస్తే తండ్రి చనిపోతాడు. పోనీ తండ్రి జీవించి ఉండాలి కదా అనుకుంటే కచుడు ఇక రాడు మళ్ళీ. అప్పుడు ఇక విధి లేని పరిస్థితుల్లో తన ఉదరంలో ఉన్న కచుడికి శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యను బోధించాడు. ఆయన ఆ విద్య నేర్చుకొని ఉదరాన్ని చీల్చుకొని బయటికి వచ్చి తాను నేర్చిన విద్యతో గురువు గారిని బ్రతికించాడు. ఆ సందర్భంలో చెప్తాడు, ఉదయాద్రి దరీముఖమున ఉదితుండగు పూర్ణ హిమ మయూఖుడు వలె కచుడు బయటికి వచ్చాడు. ఉదయాద్రి మీద ఉదయించినటువంటి నిండు చంద్రుడిలాగా ఆయన గురువుగారి యొక్క ఉదరాన్ని చీల్చుకొని వచ్చాడు. ఆ పిమ్మట కచుడి చేత సంజీవితుడైనటువంటి గురువు గారు ఎలా ఉన్నారో అది కూడా అక్కడ వర్ణిస్తాడు ఇంకొక ఉపమాలంకారంతో. శుక్రుడు ఉచ్చారణ దక్షు చేత నభిహితంబగు శబ్దంబునట్ల ఓలే. ఇక్కడ ఒక శబ్దంతో పోల్చాడు శుక్రాచార్యుడిని. చూడండి నన్నయ్య ఉపమాన విధానం ఎలా ఉంటుందో. ఒక దక్షుడైన పండితుడు, ఉచ్చారణ దక్షుడైన పండితుడు, అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలో తెలిసినటువంటి గొప్ప పండితుడి చేత పలుకబడిన శబ్దంలాగా. ఆ శబ్దానికి అంత శక్తి ఉంటుంది, ఆ శబ్దానికి అంత అర్థవంతమైనటువంటి గౌరవం ఉంటుంది. అలాంటి పండితుడు పలికినప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుందో అలా ఆయన వెలుపలికి వచ్చాడట, మళ్ళీ జీవించాడట. శబ్దంతో పోల్చటం అన్నది నన్నయ్య ప్రయోగించినటువంటి ఒక అమూలకమైన ఉపమాలంకారం. ఈ రెండు ఉపమానాలు కూడా
నన్నయ్య యొక్క శక్తిని, కవితా శక్తిని, ఆయన ప్రతిభను తెలుగు వారికి పరిచయం చేస్తూ ఉన్నాయి. అలాగే అన్యథా ప్రకల్పనము అని మరొక విషయాన్ని నన్నయ్య ఆంధ్రీకరణలో చెప్పారు విమర్శకులు. అంటే మూలంలో వేదవ్యాసుడు చెప్పినటువంటి విషయం కంటే భిన్నంగా దాన్ని అక్కడ ఒక విధంగా చెప్తే దాన్ని మరొక రకంగా మార్చటం అన్నది. ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది, వేదవ్యాసుడు చెప్పిన దాన్ని, కథని మార్చేస్తే ఎట్లా అండి అని. కథ మార్చకుండా ఆ సన్నివేశాన్ని, అక్కడ విశేషణాలని, అక్కడ సందర్భాన్ని రసపుష్టిని కలిగించే రీతిగా మార్పు చేయటం అన్యథా ప్రకల్పనము అని అనిపించుకుంటుంది. ఇది ఎలా అంటే సభాపర్వంలో మనం చూద్దాం. ఆదిపర్వంలోనే, సభాపర్వం కాదు, ఆదిపర్వంలోనే పాండవులు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషధారులై జీవిస్తూ ఉంటారు. ఆ గ్రామానికి బకాసురుడనే రాక్షసుడు చాలా విపత్తులు తెచ్చిపెడుతూ ఉంటాడు. కాబట్టి ఆ విపత్తును చూసి తల్లి భీముని నియోగిస్తే ఆ బ్రాహ్మణులందరూ కూడా భీముడికి మంచి మంచి భోజనాలు పెట్టి బాగా బలంగా ఉండేటట్లుగా చేసి బకాసురుని వధించటానికి వీలైనట్లుగా తయారు చేస్తూ ఆహారం పెట్టారు. ఆ సందర్భంలో వేదవ్యాసుడు చెప్పినటువంటి మాట చూద్దాం ముందు. పిసితోదనమాజహృహు అథ అస్మై పురవాసినః సఘృతం సోపదసంచ సూపైర్నానావిధైః సహ తదాసిత్వా భీమసేనో మాంసాని వివిధాని చ. అనేక రకాలైన మాంసాలు, ఆ పదార్థాలన్నీ భీమసేనుడికి పెట్టినట్లుగా వేదవ్యాసుడు చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం వేరు, చాలా బలం కావాలి కాబట్టి ఆ బలం కలగడానికి అవసరమైనటువంటి ఆహారాన్ని తినిపించారు అని. అంతవరకు బాగానే ఉంది. కానీ పెట్టినదెవరు? బ్రాహ్మణులు. ఈ పాండవులు ఏ రూపాల్లో ఉన్నారు? బ్రాహ్మణ వేషాల్లోనే ఉన్నారు. నన్నయ్య కూడా అవిరళ జపహోమ తత్పరుడు, నిత్య సత్యవచనుడు. ఆయన యజ్ఞం చేసినటువంటి వాడు. కాబట్టి ఆ మాంసాహార పదార్థాలు అనే ప్రస్తావన తేకుండా దాన్ని మార్చి చెప్తాడు. చూడండి, పలు తెరంగుల పిండి వంటలు, పప్పు కూడును, నేతి కుండలు, గుడంబు, దధి ప్రపూర్ణ ఘటంబులున్ కొని వచ్చి ఈన్. ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు భీముడికి. ఇలా మార్చటంలో నన్నయ్య వ్యక్తిత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది. నన్నయ్య ఎంతటి సాత్వికుడో మనకు అర్థమవుతుంది. బలం కలగటానికి కేవలం మాంసాహారమే తిననక్కర్లేదు అనే ఒక భావాన్ని కూడా నన్నయ్య ఆయన వ్యక్తిత్వ ప్రకటనంగా మనం ఈ సన్నివేశాన్ని భావించవచ్చు. అలాగే మూల పరిహరణం అనేది, మూలాన్ని మార్చిన విధానం మనం చూసాము. అసలు మూలాన్ని తొలగించి సొంతంగా తాను రచించినటువంటి సన్నివేశం కూడా మనకు నన్నయ్య ఆంధ్రీకరణ విధానంలో కనిపిస్తుంది. అది ఎట్లాగో చూడండి. సభాపర్వంలో ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సందర్భంలో నకుల సహదేవులిద్దరూ వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఆయా రాజులను జయించి తమ దిగ్విజయాన్ని పూర్తి చేసుకుని వచ్చే సందర్భం. అలా వెళుతున్నప్పుడు సహదేవుడు ఏ ఏ రాజులను జయించి వచ్చాడో చెప్తూ వేదవ్యాసుడు చెప్పిన మాట చూడండి. ఆంధ్రాన్, తాళవనాన్, ఓఢ్రాన్, కళింగాన్, ఇలా పట్టిక ఇస్తాడు. ఆంధ్రులను, ఓఢ్రులను, కళింగులను వీళ్ళందరినీ ఓడించుకుంటూ సహదేవుడు వచ్చాడు అని. నన్నయ్య ఆంధ్రులను జయించినట్లుగా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే నన్నయ్య ఆంధ్రాభిమానము, ఆంధ్రదేశాభిమానము అని విమర్శకులు చెప్తారు. ఆంధ్ర భాషకు
కావ్య గౌరవాన్నిచ్చి పట్టం కట్టిన మహానుభావుడు నన్నయ్య భట్టారకుడు. అలాంటప్పుడు ఆంధ్రులకు కానీ ఆంధ్ర దేశానికి కానీ కొంచెం తక్కువతనం కలిగేటట్లుగా ఆయన రాయడు. ఒక సనాతనమైనటువంటి వేదం చదివినటువంటి కుల బ్రాహ్మణుడు రాజరాజ నరేంద్రుడి దగ్గర ఈయన. అందుకే ఇందాక మనం అనుకున్నటువంటి సన్నివేశంలో కూడా మాంసాహారం అనే పదాన్ని విడిచిపెట్టటం, ఇక్కడ కూడా ఆంధ్రులను జయించాడు అనే పదాన్ని తొలగించి ఆంధ్రాభిమానాన్ని వ్యక్తం చేసినటువంటి విధానం మనకు కనిపిస్తుంది. ఇక అమూలకత అంటే అస్సలు మూలంలో లేకుండా ఏ సన్నివేశాన్ని కానీ భావాన్ని కానీ పదాన్ని కానీ శబ్దాన్ని కానీ మూలంలో వేదవ్యాసుడు చెప్పకుండా తాను స్వతంత్రంగా చెప్పినటువంటిది కూడా మనకు నన్నయ్య భారతంలో కనిపిస్తుంది. దాన్ని అమూలకత అని విమర్శకులు చెప్తారు. అదేమిటంటే అర్జునుడు తీర్థయాత్రలను చేస్తున్న సందర్భంలో వేదవ్యాసుడు చెప్పిన మాట, గోదావర్యాం తతస్నాత్వా తామతీత్య మహాబలః, ఇలా చెప్తాడు. నన్నయ్య ఆంధ్రదేశాన్ని వర్ణించడంలో ఎంత అభిమానాన్ని చూపించాడో మనకి ఈ సన్నివేశం చెప్తుంది. ఆంధ్ర భాష అన్నా, ఆంధ్రదేశం అన్నా, ఆంధ్ర సంస్కృతి అన్నా ఆయనకు ఎనలేని అభిమానము అని చెప్పడానికి ఇలాంటి వర్ణనలు, ఇలాంటి సన్నివేశాలే మనకు కారణం అనిపిస్తాయి. ఆయన చెప్తాడు, దక్షిణ గంగనా తద్దయు నొప్పిన గోదావరియు జగదాది అయిన భీమేశ్వరంబును బెడగగుచున్న శ్రీపర్వతంబును చూచి, శ్రీపర్వతం, శ్రీగిరి, గోదావరి ఇవన్నీ కూడా ప్రస్తావన చేసి ఆంధ్రదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలను, నదులను అన్నిటినీ కూడా అర్జునుడు దర్శించినట్లుగా చెప్పటం ఆయనకు ఆంధ్రదేశాభిమానం ఎంతగా ఉన్నదో మనకు వ్యక్తం చేయటానికి. అయితే మూలాన్ని, రమ్యమైనటువంటి దాన్ని విడిచిపెట్టిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది నన్నయ్య అనువాద విధానంలో. మూలం కంటే మెరుగుగా, సౌందర్యంగా చెప్పడమే కాదు, మూలంలోనే చాలా గొప్పగా ఉన్న సన్నివేశాన్ని కూడా విడిచిపెట్టిన సందర్భం మనకు ఒకటి కనిపిస్తుంది. కచ్చదేవయానుల కథలో కచుడు తాను వచ్చిన పని పూర్తి చేసుకున్నాడు, మృత సంజీవని విద్యను నేర్చుకున్నాడు, ఇక వెళ్ళిపోతున్నాడు. ఆ సందర్భంలో దేవయాని తన మనసులో మాట చెప్తుంది, ఆయనను తాను ప్రేమించానని చెప్తుంది. అప్పుడు ఆయన చెప్తాడు, నీవు నాకు సోదరి తుల్యురాలవు, ఎందుకంటే మీ నాన్నగారి దగ్గర నేను చదువు నేర్చుకున్నాను. గురువు యొక్క కుమార్తె సోదరితో సమానం. గురువు శిష్యుణ్ణి కుమారుడిలాగా చూస్తాడు కాబట్టి నీవు కుమార్తెవు కనుక నాకు సోదరివి. ఇది వరకు బాగానే ఉంది, మనకందరికీ తెలిసిన విషయమే. అక్కడ మరొకటి ఏం చెప్తాడంటే, కచుడు శుక్రాచార్యుడి యొక్క గర్భంలో కొంతకాలం ఉన్నాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన బూడిదను లోపలికి తీసుకోవడం వల్ల ఇందాకే మనం ఆ విషయం మాట్లాడుకున్నాం. కొంతకాలం తండ్రి గర్భంలో ఉండి ఆ తర్వాత తండ్రి గర్భం నుంచి బయటికి వచ్చాడు కాబట్టి ఈ విధంగా కూడా తండ్రి గర్భంలో నుంచి పుట్టడం చేత మన ఇద్దరికీ కూడా సోదర సోదరి సంబంధమే అని చెప్పినట్లుగా వేదవ్యాసుడి భారతంలో కనిపిస్తుంది. ఎందుకో నన్నయ్య గారికి ఇది సముచితంగా అనిపించలేదేమో, ఆ విషయాన్ని వదిలిపెట్టేశాడు. నీవు నాకు సోదరివి అని చెప్పడానికి ఆయన చూపించినటువంటి ఉపపత్తులను నన్నయ్య పరిహరించి చెప్పాడు అక్కడ. ఇలా ఇంకొక విషయాన్ని ఈ అనువాద విధానంలో మనం మాట్లాడుకోవాలి. అదేమిటంటే, అప్పటికే కన్నడంలోనూ తమిళంలోనూ భారత రచన జరిగింది. అప్పటికే సంస్కృతంలో మహాకావ్యాలు, మహానాటకాలు అనేకం రచింపబడ్డాయి. కాళిదాసాది మహాకవులు ఎందరో తమ రచనల ద్వారా ఆంధ్రదేశంలోనూ భారతదేశంలోనూ కూడా సుప్రసిద్ధిని వహించి ఉన్నారు. అప్పుడు ఆ సంస్కృత కవుల యొక్క ఛాయలను కన్నడంలో మహాభారతంలోని అనువాద విధానాన్ని కూడా నన్నయ్య చూసినట్లుగా మనకు కొన్ని ఉపపత్తులు ఈ నన్నయ్య అనువాద విధానంలో కనిపిస్తాయి. అది ఎలా అంటే,
కణ్వాశ్రమ వర్ణన దుష్యంతోపాఖ్యానంలో కణ్వాశ్రమాన్ని వర్ణిస్తూ నన్నయ్య చెప్తాడు. సహజంగా వైరి వర్గాలకు చెందిన జంతువులు, కుక్కలు, పిల్లులు, ఇలా కొన్ని వైరి వర్గాలకు చెందిన జంతువులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆశ్రమాల్లో సహవాసం చేస్తూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ మహర్షి యొక్క తపోమహిమ చేత అలా వర్ణిస్తాడు అక్కడ. ఇవన్నీ నైసర్గికంబులయు సహవాసమప్పుడు చూచి మునిశక్తికెంతయు చోద్యమంది అని నన్నయ్య చెప్తాడు. దీనికి మూలం కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో కూడా కనిపిస్తుంది. అలాగే పంప కవి కన్నడంలో భారత రచన విక్రమార్జున విజయం అనే గ్రంథంలో కూడా ఈ భావానికి మూలం కనిపిస్తుంది. కాబట్టి తెలుగును ఒక అద్భుతమైన కావ్య భాషగా తయారు చేయటానికి, తెలుగులో కూడా మహాకావ్య రచన సాగటానికి ప్రారంభకుడైన కవి, ఆది కవి, వాగనుశాసనుడు అయిన నన్నయ్య అప్పటికే వివిధ భాషల్లో వచ్చిన గ్రంథాలన్నీ పరిశీలించాడు. ఆ గ్రంథాలలో సరియైన వాటిని, తన భాషకు ఉపయోగించే వాటిని చక్కగా అనుసరించేటటువంటి విధానాన్ని కూడా ఆయన భారతంలో పాటించాడని అర్థం. ఇప్పుడే అధ్యక్షుల వారు కూడా చెప్పారు, ఉభయ భాషా కావ్య రచనాభిశోభితుడు అని. అలాంటి కవి కనుక ఉభయ భాషలు ఏమిటి, సంస్కృతము, కన్నడము, తమిళము, వీటన్నిటినీ కూడా ఆయన పరిశీలించి ఉంటాడు. కనుక వాటినన్నిటినీ ఆధారం చేసుకొని వాటన్నిటి తరువాత చాలా ఆలస్యంగా తెలుగులో వైదిక ధర్మ ప్రతిష్టాపనం కోసం వేదవ్యాసుడు ఏ అర్థాన్ని ఉద్దేశించి సంస్కృతంలో జయ ఇతిహాసాన్ని రచించాడో ఆ అర్థాన్ని, ఆ వైదిక ధర్మాన్ని తెలుగు వారికి అందించటం కోసం కంకణం కట్టుకున్నటువంటి మహానుభావులు వాళ్ళిద్దరు, రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య భట్టారకుడు, నన్నయ్యకు సహాయం చేసినటువంటి అతని సహాధ్యాయుడు నారాయణ భట్టు కూడా. ఈ విధంగా కృష్ణద్వైపాయన ముని వృషభావిహిత మహాభారత బద్ధ నిరూపితార్థం ఏర్పడినట్లుగా తెలుగులో మహాభారత కావ్యాన్ని ప్రారంభించి అది ఒక స్వతంత్ర కావ్యం అన్న రీతిలో అనువాద విధానాన్ని చేసి తెలుగు కవులకు ఒక మార్గనిర్దేశం చేశాడు. అప్పటి వరకు అసలు ఛందస్సు ఎలా ఉండాలి, కావ్యం ఎలా ఉండాలి, కావ్య లక్షణాలు ఏమిటి, అలంకారాలు ఏమిటి, ఇవి ఏమీ తెలియవు. వాటన్నిటినీ కూడా మనకు బోధించాడు నన్నయ్య భట్టారకుడు. నన్నయ్య లేకపోతే తెలుగు భాష ఈనాటి వరకు ఇలా జీవించి ఉండేది కాదు. నన్నయ్య లేకపోతే ఒక మహాభారతం వంటి మహాకావ్యం మనకు అంది ఉండేది కాదు. అలాంటి ఒక మార్గదర్శకుడైన, నిరంతరము పూజనీయుడైనటువంటి మహాకవి నన్నయ్య భట్టారకుడు, ఆది కవి, వాగనుశాసనుడు, ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని విశ్వనాథ వంటి మహాకవుల చేత కీర్తింపదగినటువంటి మహానుభావుడికి మనం ఈరోజు ఆయన జన్మదినమని మనం భావిస్తున్నాం. కాబట్టి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన భిక్షగా పెట్టిన తెలుగు భాషకు మనం నిరంతరము కృతజ్ఞులమై ఉండాలని నేను భావిస్తూ, నాకింతటి మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చిన రావి రంగారావు గారికి, ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి నాగరాజ్యలక్ష్మి గారు. ఈ అనువాదం చేసినట్లుగా అసలు అమ్మాయి అనువదించిన భాష చదువుతుంటే అక్కడ అనుమానం రాదన్నమాట. అంత సహజంగా ఒక ఒరిజినల్ ఇది ఈ కావ్యం అనే పద్ధతిలో ఆయన అనువాదం చేశారు. దానికి ఆయన ఎంచుకున్నటువంటి అనువాద రీతులన్నీ కూడా ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ అసలు వదిలేయాలి, ఎక్కడ ఏదైనా ఉంటే కొంచెం ఎలా విస్తరించాలి, ఆ విస్తరించడంలో ఔచిత్యం ఏంటి, ఇట్లా రకరకాలుగా అనువాదం చేసేటప్పుడు ఆయన స్వతంత్ర అనువాదం అనేది ఆయన చేసి చక్కగా భారతాన్ని తెలుగు వాళ్ళకి అందించడం మొదలుపెట్టినటువంటి కృషి నన్నయ్యది. నన్నయ్యలో ఇక్కడ ఇంకా ఇలా అనువాదం చేసేటప్పుడు కూడా
కవి యొక్క పర్సనల్ ఎలిమెంట్ అంటాం కదా, అది కవులు వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిమానాలు, ఆసక్తులు, ఆశయాలు కూడా కవిత్వం అనుకోకుండా కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని కూడా నన్నయ్య ఈ అనువాదం రీతుల్లోనే బేజం వేసారనిపిస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడేదో కొంచెం అగ్నిదేవుడు చోట ఒక పద్యం ఉంటుంది. ఎవరన్నా నిన్నేదని అడిగితే తెలిసింది చెప్పాలి, సత్యం చెప్పాలి, అది ఒకటి చెప్పాలి, సత్యం చెప్పాలి అనేది మూలంలో ఉంటే ఈయన పర్సనాలిటీ ఎందుకు ముందు మనం చెప్పుకున్నాం. ఆయన చాలా మంచివాడు, సత్యం చెప్పాడు కూడా ఆయన చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకున్నాడు అక్కడ ఆ మొట్టమొదటిలో తన గురించి. ఇక్కడ ఇటువంటి సందర్భంలో ఏమన్నాడంటే, అంటే ఎలా దాన్ని తన పర్సనల్ ఎలిమెంట్ ని ఎలా విస్తరించి చెప్తాడు. అడిగినప్పుడు సత్యం చెప్పాలి అని చెప్తూ, సత్యం చెప్పకపోతే వాడు పాపం నరక పాపానికి పోతాడని కూడా ఆలోచిస్తారు. నన్నయ్య గారు గొప్పతనం అది. అలాగే నన్నయ్య గారు ఏంటంటే హింసల గురించి కూడా ఆయన కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు మనకు కనపడతాయి. అది సందర్భం వచ్చినప్పుడు అక్కడ మూలంలో హింస మంచిది కాదు అనే సందర్భం వచ్చినప్పుడు నన్నయ్య దాన్ని ఏం చేస్తా ఉంటారంటే, హింస మంచిది కాదు, హింస ఎవరన్నా చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నవాడు ఆపాలి, చూస్తూ ఉండకపోతే వాడికి కూడా హింసలో భాగం ఉందని కలిపేస్తారు అన్నయ్య గారు. అంటే ఆయన అనువదించేటప్పుడు ఆయన నమ్మినటువంటి సమాజ కళ్యాణ విషయాలు ఏ విధంగా అదనంగా కలుపుకుంటూ వచ్చారనేది మనకి కనపడుతుంది. అలాగే కోపం మంచిది కాదనేది మూలంలో ఉంటే, ఇక కోపాన్ని గురించి 4-5 పద్యాలు కోపంగా ఉంటే ఏ రకంగా నష్టాలు జరుగుతాయని చెప్పడం. ఇట్లా అసలు ఆయన మహానుభావుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ధర్మాన్ని ప్రచారం చేయాలని చెప్పేటటువంటి ఒక రచన కేవలం ధర్మం చెప్పినట్లుగా ఉంటే కాదు. అంటే ఏంటంటే ఒక రకం తర్వాత వచ్చే కవులందరికీ కూడా ఒక పాట వేయటానికి ఆయన ఏం చేశారంటే, మీరు ఇందాక చెప్పారు చాలా చక్కని మాట, చక్కగా అలంకారాలు, ఉపమానాలు ఇవన్నీ తీసుకొని చెప్పటం. అంటే ధర్మం చెప్పినట్టుగా ఏంటంటే దాన్ని కవిత్వంగా మలచటం, పక్కని అలంకారాలు ఉపయోగించుకొని జనరంజకంగా చెప్పటం. అలా చెప్తే అది గొప్ప కావ్యం కూడా అవుతుంది, జనంలోకి బాగా వెళుతుంది అనేటువంటి ఒక దూరదృష్టితో నన్నయ్య గారు ఆ రోజు భారత అనువాదం మొదలు పెట్టారు. కాబట్టి తర్వాత రాసినటువంటి కవులందరూ కూడా రాసే కవిత్వంలో విషయం ఉండాలి, అందులో గొప్ప కవిత్వం కూడా ఉండాలి అన్నటువంటి పునాది ఇక్కడి నుంచే ఈ కవులకి మనం ఆలోచిస్తే కనపడితే ఉంటుంది అన్నమాట. ఇట్లా చాలా చక్కగా ఈ అనువాద రీతుల గురించి సాధికారికంగా చాలా చక్కగా డాక్టర్ వేలూరు నాగరాజలక్ష్మి గారు చెప్పారు.